ఖమ్మంలోని 54వ డివిజన్లో కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల భర్త మిక్కిలినేని నరేందర్ కారులో ఇంటికి పోతుండగా అడ్డగించి దాడి చేశారని ఆరోపిస్తూ డివిజన్లో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ఇంటికి సంబంధించి ఆస్తి పంపకాల విషయంలో నెలకొన్న వివాదానికి సంబంధించి గత 40 రోజుల క్రితమే కొంతమంది మిక్కిలినేని నరేందర్ను బెదిరించారని కుటుంబ సభ్యులు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారిపై ఎటువంటి కేసు నమోదు చేయకపోవడంతో ఈ రోజు కారు మీద దాడి చేసి చంపుతామని బెదిరించారని చెప్పారు. పోలీసులు పట్టించుకోకపోవటం, రాజకీయ అండదండలతోనే వారు ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారు. బెదిరింపులు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డివిజన్ వాసులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా పేరు మిక్కిలినేని మంజుల నరేందర్, 54వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నండి. నేను మా డివిజన్ లో గత 32 రోజులుగా పోలీసుల అండదండలతో చెరుకూరి సుజాత, చంద్రశేఖర్ అనేటటువంటి దంపతులు ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి పంపించి కేవలం కుటుంబ పంచాయతీ కోసం ఖమ్మం పోలీస్ శాఖ వాళ్ళకి అండదండగా ఉండి 32 రోజులు పోలీసుల నుంచి ఇంటి ముందు రోజు 50 మంది గూండాలు ఉండేవాళ్ళండి. కారాలతో ఉండేవాళ్ళు. ఇదంతా ఒక బాధ్యత కలిగినటువంటి కార్పొరేటర్ గా నా భర్త, నేను అనేక సార్లు పోలీసులకి విషయం అందజేయడం జరిగింది. ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేదు పోలీస్ శాఖ నుంచి. కాబట్టి నేను ఒక అధికార ప్రతినిధిగా, నేను ప్రజాప్రతినిధిగా తెలియటం జరిగింది. అది కుటుంబ పంచాయతీ కాబట్టి దాన్ని నేను వదిలేయడం జరిగింది. రమణ అనే వ్యక్తి నిన్ను నరుకుతా అని ఫోన్ చేసి నరేంద్ర గారి చెవిలో పెట్టి వినిపించడం జరిగింది. దానిలో భాగంగా నరేంద్ర గారి మీదకి వచ్చినందుకు నిన్న సాయంకాలం 7 గంటలకి మేము 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ధర్నాకి కూర్చోవడం జరిగింది. ఇదంతా కూడా నైట్ 12 గంటల వరకు జరిగింది. వాళ్ళు ఉండాలి కానీ ఈ అరాచక శక్తులు నా డివిజన్ లో ఉండి శాంతి భద్రతలకు విఘాతాన్ని కలిగించొద్దని నేను పోలీసు వారిని విన్నవించుకుంటే, పోలీసు వారు వాళ్ళకి సపోర్ట్ చేసి నన్ను, నా భర్తను తీసుకొచ్చి ఇక్కడ రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. నా